అని వేరే చోటలు కాదు మా ఊర్లోనే తీసుకుందాము అని అలాగే సెట్ అయ్యింది. ప్రెసెంట్ అయితే కాయలు అయితే గట్టిగానే కాసాయి కానీ ఇంకా మేమైతే టేస్ట్ చేయలేదు, ఇంకా మొగ్గాలంట. మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇల్లు అయితే తీయడం మాకు ఇష్టం లేదండి, అదొక పెద్ద రీజన్ అనమాట. హాయ్ అండి, బాగున్నారు అందరూ? వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ మీ ఆంధ్ర అమ్మాయి. ఈరోజు అయితే మీతో ఒక విషయం షేర్ చేసుకుందామని వీడియో అయితే చేస్తున్నాను. తమ్నేల్ చూసి చాలా మటుకు అర్థమైపోయి ఉంటుంది ఏంటి అన్నది. అవునండి, ఒక ల్యాండ్ అయితే తీసుకున్నాము. మాకు ఒక డ్రీమ్ అనమాట, ఎప్పటికైనా ఒక ల్యాండ్ తీసుకుని అందులో ఇల్లు కట్టుకోవాలి అని. ఈరోజు అయితే ల్యాండ్ ఇంకా తీసుకుందామని ఫిక్స్ అయిపోయాము. అడ్వాన్స్ కూడా పే చేసేసాము. ఇప్పుడు నేను వీడియో తీసుకునేటప్పటికి రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదు. రిజిస్ట్రేషన్ కూడా ఒక వీడియో చేద్దాం అనుకుంటున్నాను. చూద్దాం, కుదిరితే వీడియో అయితే చేస్తాను రిజిస్ట్రేషన్ కూడాను. ఇప్పుడైతే ల్యాండ్ ఎక్కడ తీసుకున్నాను ఏంటి అన్నది అయితే మీకు చూపిద్దామని కొంచెం వీడియో చేస్తున్నాను. ల్యాండ్ అయితే మా ఊళ్ళోనే తీసుకున్నామండి, మా ఇంటి దగ్గరలోనే. ఇక్కడ అయితే వాడపల్లి దారిలోనే ఎడ్కొట్టు పక్కన అనమాట. ఏంటంటే వాళ్ళు సైట్లు విడదీశారు, ఇంకా బాగుంది కదా మనం తీసుకుందామని అయితే తీసుకుంటున్నాను. మాకు ఎప్పటి నుంచి అనుకుంటున్నాము ఊళ్ళోనే తీసుకోవాలి అని, వేరే చోటలు కాదు మా ఊర్లోనే తీసుకుందాము అని. అలాగే సెట్ అయ్యింది. ఎక్కడ తీసుకున్నాము ఏంటి అన్నది అయితే మీకు ఈ వీడియోలో చూపిస్తాను. ల్యాండ్ వచ్చి మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే, మళ్ళీని మా ఊర్లోనే మా అమ్మ వాళ్ళ ఇంటి దగ్గరే. మీకు కొంతమందికి తెలియచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు. మా అమ్మగారి ఇల్లు మా అత్తగారి ఇల్లు అన్నీ ఒక ఊరిలోనే. మాకు చుట్టాలందరూ ఈ ఊర్లోనే ఉన్నారనమాట. ఇంక మా ఊర్లోనే కూడా ల్యాండ్ తీసుకున్నాము. ఎంత తీసుకున్నాము ఏంటి అన్నది అయితే చూపిస్తాను, ఎంత దగ్గర కూడా చూపిస్తాను మీకు ఆ ల్యాండ్. నాకైతే చాలా హ్యాపీగా ఉందన్నమాట. ఎందుకంటే ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, కానీ ఈరోజు అయ్యింది ఆ విషయం. మా హస్బెండ్ కూడా చాలా హ్యాపీగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ అయితే ఇంకా అవ్వలేదు, ఓన్లీ అడ్వాన్స్ పే చేసామని చెప్పాను కదా. ఇంకేం జరుగుతుందో చూడాలి. ప్రస్తుతానికి అయితే మేమైతే చాలా హ్యాపీగా ఉన్నాం. ల్యాండ్ అయితే మా ఇంటి దగ్గర తీసుకున్నామని చెప్పాను కదా, ఎంత దగ్గర కూడా చూపిస్తానన్నాను కదండి. ఇప్పుడైతే మా ఇంటి వెనకాల ఉన్నాము. మా ఇంటి వెనకాల నుంచి అలా మెట్లు దిగి మనకి కిందకి వెళ్తే మీకైతే వెనకాల ఖాళీగా సైట్లు కనిపిస్తుంది కదా, అందులో అయితే మనం ఒక స్థలం తీసుకున్నాము. ఏంటి అన్నది అయితే మీకు ఈ వీడియో క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాము, ఎక్కడ తీసుకున్నాము ఎంత తీసుకున్నాము అన్నది. ఇంకా మనం వెనకాల అయితే బోల్డ్ మొక్కలు ఉంటాయండి. మా బాపకైతే మొక్కలు పిచ్చి అన్నమాట. ఇంకా కనిపిస్తే చాలు ఏదో మొక్క తెచ్చి వేస్తూనే ఉంటుంది. మా బాప అంటే మా నాన్న వాళ్ళ అక్క అన్నమాట. ఇంకా రీసెంట్గా అయితే మొన్న గులాబ్ జామకాయలు వేసింది వెనకాల, అదైతే ఇప్పుడిప్పుడే పిందిలేస్తున్నాయి. ఇదైతే అంత స్వీట్గా ఉండవు, కొంచెం చప్పగా ఉంటాయి కాయలు అయితే, కానీ ఆరోగ్యానికి అయితే చాలా మంచిది అంటండి. లోపలైతే పింక్ కలర్లో ఉంటుంది. మేమైతే గులాబ్ జామకాయలు అంటాం. అలా కిందకి దిగి వెళ్తుంటే నాకైతే పక్కనున్న పంపర పనసకాయ చెట్టు అయితే మీకు చూపించాలనిపించింది. వెంటనే అయితే చెట్టు దగ్గరికి వెళ్ళిపోయాము. ఇవి వేసాకైతే మేము ఒక్క కాయ కూడా తినలేదండి. ప్రజెంట్ అయితే కాయలు అయితే గట్టిగానే కాసాయి కానీ ఇంకా మేమైతే టేస్ట్ చేయలేదు, ఇంకా మొగ్గాలంట. కాయలు చూడడానికి అయితే భలే భలే ఉన్నాయి. మాకైతే చూస్తే తినాలనిపిస్తుంది. మా బాపేమో ఇంకా కొయ్యకూడదు, అవి ఇంకా ముగ్గాలి అని అందని ఇంకా వాటిని అయితే అలా వెయిట్ చేస్తున్నాము. ఎప్పుడు ముగ్గుతాయి ఎప్పుడు తిందామని నాకు ఎక్సైట్మెంట్ ఉంది. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. విటమిన్ సి అయితే ఎక్కువ ఉంటాయి అనమాట కాయల్లోని, మనకి ఆరోగ్యానికి కూడా మంచిదే. మీలో ఎవరికైనా చూసి ఇంట్రెస్ట్ ఉంటే చెప్పండి. మా ఇంటి దగ్గర ఉన్న మొక్కలన్నీ కూడా మీకు ఒక వీడియో తీసి పెడతాను. మా బాప టాలెంట్ ఏంటో మీకు తెలుస్తుంది. ఇప్పుడైతే సైట్లు విడదీసిన ప్లేస్ అయితే ఇంతకు ముందు కోకో తోట ఉండేదండి. అంతకు ముందు అయితే అరటి చెట్లు వేసేవారు. అరటి చెట్లు అయిపోయిన తర్వాత అవి తీసేసి కోకో తోట వేసారు. ఇంక కోకో తోట ఉన్నప్పుడు అయితే దోమలు రేంజ్లో వచ్చాయి అనమాట మాకు. ఇంకా చాలా దారుణంగా ఉండేవి. ఇప్పుడైతే కోకో తోట తీసేసి ఇంకా సైట్లు అయితే విడదీసేసారు. ఇల్లులు కనిపిస్తున్నాయి కదా, ఇక్కడ నీళ్ళు ఉన్నాయన్నమాట. ఇక్కడ అంతా సైట్ విడదీశారు. ఈ రోడ్డు వచ్చి 18 అడుగుల రోడ్డు అనమాట. ఇది 18 అడుగుల రోడ్డు. అటు 18 అడుగులే, ఇటు 18 అడుగులే. ఆ పక్కన ఉందన్నమాట 32 అడుగుల రోడ్డు. మనకు లారీ కట్ట రావడానికి కట్ట చాలా బాగుంటుందని. ఇది కూడా బాగుంటుంది 18 అడుగుల రోడ్డు. అదేంటంటే ఇంకా పెద్దదన్నమాట రోడ్డు. ఇదైతే వాలీబాల్ కోర్టు పర్మిషన్ అడిగి పెట్టుకున్నారంట. ఇలా ఇంక మధ్యాహ్నం అయ్యేసరికి అస్సలు ఖాళీ ఉండట్లేదు వాలీబాల్ కోర్టు దగ్గర. అక్కడ ఏమో ఇంకో చిన్న కోర్టు అరేంజ్ చేశారు, చిన్నపిల్లలు ఆడుతున్నారు. ఇది కూడా 18 అడుగుల రోడ్డే. ఈ మొత్తం అని 18 అడుగుల రోడ్లే అనమాట. మీకు అక్కడ ఏటుకొట్టు కనిపిస్తుంది కదా, ఆ ఏటుకొట్టే వాడపల్లి రోడ్డు.
మనకి చాలా మట్టికి వాడపల్లి ఇలాగే వెళ్తారు. మేమైతే ఫస్ట్ వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి ఎట్టుకొట్టాను కదా, ఆ పక్కనే సైట్ తీసుకుందామని చూసాము. కానీ మేము వెళ్ళి అడిగేసరికి అన్నీ అయిపోయాయండి, ఆ పక్కన ఇంకేమీ లేవు అన్నారు. ఇంకా మేమైతే చాలా డిసప్పాయింట్ అయ్యామన్నమాట. ఫస్ట్ అయితే అక్కడే తీసుకోవాలి అనుకున్నాము. వాళ్ళైతే ఇంకా లేవు అనగానే కొంచెం అయితే ఫీల్ అయ్యాంలేండి. తర్వాత ఏమనిపించిందంటే మన ఇంటి దగ్గరే తీసుకోవచ్చు కదా, ఇప్పుడు మొక్కలు వేసుకున్నా ఫ్యూచర్లో ఇల్లు కట్టుకున్నా బాగానే ఉంటది కదా అనిపించింది. ఇక్కడ ల్యాండ్ అయితే మేమే కాకుండా మా ఊర్లో అయితే చాలా మంది తీసుకున్నారు. మా ఇంట్లోనే తీసుకున్నారు అనమాట. మా చెల్లి తీసుకుంది, మా అన్నయ్య వాళ్ళకు తీసుకున్నారు, అలాగే మా ఇంటి ముందు అక్క కూడా తీసుకుందండి. ఇంకా అందరం ఓ చోటే ఉంటాం కదా అని చాలా బాగా అనిపించింది. ఇప్పుడైతే ప్రజెంట్ ఇంకా అడ్వాన్స్ పే చేసాము. రిజిస్ట్రేషన్ అయితే అవ్వలేదని చెప్పాను కదా మీకు. మొత్తం రిజిస్ట్రేషన్ టైంకి అయితే మొత్తం మనం డబ్బులు అప్పచెప్పాలంటండి. మాకు కొన్ని రావాల్సిన డబ్బులు ఉన్నాయి, అవి రాగానే ఇంకా అవి ఇచ్చి రిజిస్ట్రేషన్ అయితే పెట్టేసుకుంటాము. మేమైతే ఇంత పెద్ద స్థలం తీసుకుంటామని అస్సలు అనుకోలేదండి. మేము ఎప్పుడూ అనుకునే వాళ్ళు ఒక 3 సెంట్లు 4 సెంట్లు అలా స్థలం తీసుకుని ఎప్పటికైనా ఒక ఇల్లు కట్టుకుందాం అలా ఇంటెన్షన్ అలాగే ఉండేది. కానీ సడన్గా ఏంటో ఇంకా 5 సెంట్ల దాకా వెళ్ళిపోయాము. మాకు ఫస్ట్ ఏమనిపించిందంటే భయం వేసింది అనమాట. ఏంటి మనం కట్టగలమా, మనం 3 4 అనుకున్నాము, ఇప్పుడు 5 దాకా వెళ్ళిపోయాము. అంటే ల్యాండ్ ఉంటే మనకే ఉంటుంది, కానీ ఏంటంటే మనం మనీ కూడా పే చేయాలి కదా. ఎంత ల్యాండ్ పెరిగితే అంత మనీ పే చేయాలి, మనం తట్టుకోగలమా అనిపించింది. ఇంక సరే ఇంత చేసాం కదా, ఏమో ఎందుకు మనకు ఆ ల్యాండ్ వస్తుందో అనిపించి సరే అని అయితే రిస్క్ తీసేసుకున్నాము. మా దగ్గర ఉన్న డబ్బుల కన్నా ఇంకా డబ్బులు పడతాయి, ఇంకా నా గోల్డ్ పెట్టాలి లేదంటే ఇంట్రెస్ట్ తేవాలి, ఇంకా మాది అనిపించుకోవాలంటే ఇవన్నీ చేయాల్సిందే. ఇప్పుడైతే మేము తీసుకున్న ల్యాండ్ అయితే చూపిస్తానండి మీకు. ముందు ఒక డాబా కనిపిస్తుంది కదా, డాబా ముందు తీసుకున్న సైట్ అయితే మందేనండి. ఇంకే డాబా పక్కన మీకు ఒక రాడ్ కనిపిస్తుంది కదా, ఎల్లో అండ్ రెడ్ కలర్లో, ఆ రాడ్ కాడి నుంచి మళ్ళీ ఇక్కడ మనకి ఇక్కడ రాడ్ కనిపిస్తుంది, ఆ రాడ్ దాకా అనమాట. ఇంకా లెఫ్ట్ సైడ్కి వచ్చేసరికి అక్కడ సిమెంట్ రోడ్ కనిపిస్తుంది కదా, సిమెంట్ది రాడ్, అక్కడ దాకా మందే. ఇదేనండి మేము తీసుకున్న స్థలం అయితేని. దీనికన్నా ముందు అయితే మా ఇంటి ముందు స్థలం తీసుకుందాం అనుకున్నాము. ఆ పక్కదేమో మా చెల్లి వాళ్ళు తీసుకుంటానన్నారు. మళ్ళీ ఏమైందంటే ఆ పక్క స్థలం వేరే వాళ్ళు తీసుకోవడంతో ఇంక మా ఇంటి ముందు మా చెల్లి వాళ్ళకి ఇచ్చి ఈ పక్కకైతే వచ్చామన్నమాట. అక్క కదా పైనే ఉండాలి అన్నారని మళ్ళీ పక్కనైతే మేము తీసుకుని మా ఇంటి ముందు అయితే మా చెల్లి వాళ్ళు తీసుకున్నారు. ఇందాక మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు అన్నాను కదా, అదైతే నేను చూపిస్తున్నాను కదండి, అక్కడ స్థలం అయితే మా అన్నయ్య వాళ్ళు తీసుకున్నారు. ఇంకా కొంచెం ముందు అయితే మా ఇంటి ముందు అక్క వాళ్ళు తీసుకున్నారు. ఇంకా అందరం మ్యాక్సిమం దగ్గరగానే ఉన్నాము. ఇంకా నా వెనకాల ఉన్న ఏటుకొట్టుకు అయితే రోడ్డు అయితే శాంక్షన్ అయిందండి 6 కోట్లు పెట్టి. వాడపల్లి వెంకటేశ్వర స్వామి గుడికి వెళ్ళి భక్తులు ఎక్కువ ఉండడంతో వాళ్ళ సదుపాయం కోసం అయితే రోడ్డు అయితే శాంక్షన్ చేశారు. పనులు అయితే ఇంకా ఏమీ స్టార్ట్ అవ్వలేదులేండి, శాంక్షన్ అయితే అయ్యింది. ఏటుకొట్టు పక్కన 20 అడుగుల రోడ్డు అయితే వేసి ఇచ్చారండి. 20 అడుగుల రోడ్డు వేసి ఈ పక్కన అయితే సైట్లు అయితే విడదీశారు. ఇంకా అదైతే పెద్ద రోడ్డు వచ్చింది. ఈ పక్క రోడ్ల మీద అదైతే కొంచెం పెద్ద రోడ్డే. నాకైతే ఈ ప్లేస్ చిన్నప్పటి నుంచి పుట్టి పెరిగిందే కాబట్టి ఇక్కడ ఉన్న వాళ్ళందరూ మనకు మాక్సిమం తెలిసిన వాళ్ళే కాబట్టి నాకైతే కొత్తగా ఏమీ లేదండి. ఇంక ఈ ల్యాండ్ అయితే మా బాబు చేతిలో పెట్టామంటే మన కూరగాయలు అయితే కొనుక్కోకలేదండి, అన్నీ అయితే ఆ ల్యాండ్లో పండించేస్తుంది. ఇంకా అన్నీ ఆర్గానిక్గా తినొచ్చు అనమాట. మా బాపకే అంత పిచ్చి చెప్పాను కదా మొక్కలంటేని. ఇంకా మా నాన్న అయితే ల్యాండ్ తీసుకోవడం ఎందుకు, మన ఇల్లు ఉంది కదా తీసేసి చెల్లి నువ్వు కట్టుకోవచ్చు కదా అని అన్నారు. కానీ మాకేంటంటే మేము ఓన్గా కొనుక్కోవాలి అన్న ఇంటెన్షన్తో అయితే తీసుకున్నాము. ఇంకో మెయిన్ రీజన్ ఏంటంటే మా ఇల్లు అయితే తీయడం మాకు ఇష్టం లేదండి, అదొక పెద్ద రీజన్ అనమాట. ఇంకా స్థలాలు అయితే ఇక్కడ నుంచి క్లియర్గా చూపిస్తాను మీకు. మా ఇంటి దగ్గర నుంచి ఇలా వచ్చామా, ఇక్కడ నుంచి ఇప్పుడు స్ట్రైట్గా కనిపిస్తుంది అయితే మా చెల్లి తీసుకుంది. ఇంకా అలా రైట్ సైడ్ది అయితే నేను తీసుకున్నాను అనమాట. అలా పక్కన అయితే తీసుకున్నాం ఇద్దరమును. వీడియోలో అయితే ఎక్కడ తీసుకున్నాం ఏంటన్నది బాగానే ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. మాకైతే చాలా హ్యాపీగా ఉంది, ఎప్పటి నుంచో అనుకుంటున్నాము, ఇప్పుడైతే నిజం అవుతుంది. ప్రస్తుతానికి అయితే ఇంతేనండి వీడియో. ఎంత అవుతుంది ఏంటి అన్నది అయితే రిజిస్ట్రేషన్ చేసినప్పుడు ఒకవేళ వీడియో చేస్తే క్లియర్గా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. ఇప్పుడైతే ఈ వీడియో అయితే ముగించేస్తున్నానండి. మీకు కానీ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. వీడియో ఎలా ఉందో కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఉంటానండి, బాయ్.